చిన్నారిని కిడ్నాప్ చేసి బెగ్గర్స్ కమ్మేశారు. చిన్నారి ఇంటి పక్కన నివసించే దంపతులు ఈ పని చేశారని తెలిసి తల్లిదండ్రులు హతాశులయ్యారు. పోలీసులు సకాలంలో స్పందించి కిడ్నాపర్ల చెర నుంచి చిన్నారిని విడిపించి తల్లిదండ్రులకు అప్పగించారు. తిరుపతిలో చోటు చేసుకున్న ఈ ఘటన చిన్న పిల్లలున్న తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలన్న విషయాన్ని గుర్తు చేస్తోంది. శ్రీకాళహస్తికి చెందిన సుచిత్ర, మస్తాన్ దంపతులు జీవనోపాధి కోసం తిరుపతికి వలసొచ్చారు. స్థానికంగా చిత్రు కాగితాలను, వ్యర్థ పదార్థాలను ఏరుకొని జీవనం సాగిస్తున్నారు. వీరికి 13 నెలల వయసున్న పాప జయశ్రీ ఉంది. తిరుపతిలోని చింతల చేను ప్రాంతంలో ఓ చిన్న గదిలో వీరు నివాసం ఉంటున్నారు. పక్క గదిలోనే తమిళనాడు రాష్ట్రం కాంచీపురానికి చెందిన భార్యాభర్తలు మురుగన్ అలియాస్ కందన్, మరియమ్మ నివాసం ఉంటున్నారు. వీళ్ళు వ్యర్థ పదార్థాల వ్యాపారం నిర్వహిస్తున్నారు. జనవరి 21న ఉదయం 10 గంటల సమయంలో చిన్నారి జయశ్రీ కనిపించకుండా పోయింది. కుమార్తె కనిపించకుండా పోవడంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. చుట్టుపక్కల గాలించినా ఫలితం లేకపోవడంతో పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు సీసీటీవీ ఫుటేజీలను గాలించి నిందితుల్ని గుర్తించారు. సుచిత్ర ఇంటి పక్కనే ఉండే మరియమ్మ, కందన్ దంపతులు చిన్నారి జయశ్రీని తరచూ తమ ఇంటికి తీసుకెళ్లి ఆడిస్తూ ఉండేవారు. అలా ఆ చిన్నారితో చనువు పెంచుకున్నారు. జనవరి 21న ఉదయం తల్లిదండ్రులు ఏమరపాటుగా ఉన్న సమయం గమనించి చిన్నారిని తీసుకుని పారిపోయారు. డీఎస్పీ సిఐ ఆధ్వర్యంలో పోలీసులు 3 బృందాలుగా ఏర్పడి గాలించారు. సీసీ కెమెరా ఫుటేజీని పరిశీలించి మురుగన్, మరియమ్మ దంపతులు టీవీఎస్ మోపెడ్పై చిన్నారిని ఉదయం 10:30 సమయంలో తీసుకెళ్లినట్లు గుర్తించారు. నిందితులు కాంచీపురం ప్రాంతానికి చెందిన వారిని తెలుసుకొని తమిళనాడుకు 2 పోలీసు బృందాలను పంపించారు. కాంచీపురంలోని విడరంపట్టు ప్రాంతంలో నిందితుల జాడను గుర్తించారు. కిడ్నాపర్లతో పాటు మరో 4 కూడా అదుపులోకి తీసుకున్నారు. చిన్నారిని కిడ్నాప్ చేసి తీసుకెళ్లిన మరియమ్మ, కందన్ దంపతులు ఆ చిన్నారిని భిక్షాటనకు ఉపయోగించుకునేందుకు గాను ఓ ముఠాకు అమ్మేశారు. కేవలం 25,000 రూపాయలకు చిన్నారిని అమ్మేసినట్లు ఏఎస్పీ రవి మనోహరాచారి తెలిపారు. పాపను కొనుగోలు చేసిన వారు మరో మధ్యవర్తి ద్వారా చెన్నైలో భిక్షాటన చేయించే వారికి ఆ పాపను అమ్మేశారు. పాప గుర్తు తెలియని వ్యక్తుల చేతుల్లోకి వెళ్లేలోపే తిరుపతి పోలీసులు రంగప్రవేశం చేసి కిడ్నాపర్లతో పాటు మధ్యవర్తులను అరెస్ట్ చేశారు. చిన్నారిని తీసుకొచ్చి తల్లిదండ్రులకు అప్పగించారు. ఈ కేసును సీరియస్గా పరిగణించి 48 గంటల్లో నిందితులను గుర్తించామని ఏఎస్పీ చెప్పారు. నిందితులు ఇంతకుముందు కూడా ఇలాంటి నేరాలు చేశారా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. నిందితులను కస్టడీలోకి తీసుకుని లోతుగా ప్రశ్నిస్తామని ఏఎస్పీ తెలిపారు. చిన్నపిల్లలను తల్లిదండ్రులు అనుక్షణం కనిపెట్టుకోవాలని ఆయన సూచించారు. నెల 21వ తేదీ ఉదయం 10:30 గంటలకు సుచిత్ర అనే ఆవిడ యొక్క పాప, ఒక 13 నెలల కలిగినటువంటి ఒక అమ్మాయిని కిడ్నాప్ జరిగింది అని ఒక కంప్లైంట్ ఇవ్వడం వల్ల ఒక ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. దాంట్లో ఏమంటే వీళ్ళు యాక్చువల్గా కాళహస్తికి సంబంధించినటువంటి వాళ్ళు ఇక్కడికి వచ్చి చిత్తు కాగితాలు, పేపర్లు, వేస్ట్ మెటీరియల్ ఏరుకొని జీవనం సాగిస్తున్నటువంటి వాళ్ళు. సో పాపది ఇలా తీసుకెళ్లారన్న వెంటనే టెక్నికల్గా మన వాళ్ళంతా కూడా అన్నీ చూసి దీనిలో ఎవరు తీసుకెళ్లారో అని ఒక నిర్ధారణకు వచ్చిన తర్వాత దీంట్లో ఆ 13 నెలల పాపని మరియమ్మ, కందన్ అనేవాళ్ళు, వీళ్ళు కూడా ఎక్కడ ఉంటారు, వీళ్ళు కూడా వీళ్ళింటి పక్కనే, చింతల చేనులో వీళ్ళింటి పక్కనే ఉంటారు. సో వీళ్ళు ఒక పాపను తీసుకొని పోయినారు అని నిర్ధారించుకున్న తర్వాత వీరి గురించి
వెతకలాడడం స్టార్ట్ చేయడం. దీంట్లో ఒక 3 బృందాలుగా విడగొట్టడం జరిగింది మన తిరుపతి డిఎస్పీ గారి ఆధ్వర్యంలో. ఇన్స్పెక్టర్ శ్రీనివాసులు కానీ, హేమాద్రి, ఇంకా ఇంకో బృందం ద్వారా. సో డిఫరెంట్ ఏరియాస్కు పంపించడం జరిగింది బృందాలని. దానిలో భాగంగా నిన్న సాయంత్రము పాప ట్రేస్ అయింది. ఏందంటే ఈ మరియమ్మ కందన్ వాళ్ళు తీసుకొని నిన్న సాయంత్రం 6 గంటలకు వేలూరులో విడదంపట్టు ఏరియాలో ఈ పాప ట్రేస్ అయింది. ఈ పాప యొక్క ఎవరైతే తీసుకెళ్లారో వాళ్ళను అరెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళిద్దరే కాకుండా ఈ పాపని మిగతా గ్యాంగ్కు అమ్మారు. ఒక 25,000 రూపాయలకు ఈ పాపను అమ్మడం జరిగింది. సో ఇదంతా ఏంటంటే ఈ బెగ్గింగ్ బ్యాచ్ ఇది. అంటే చిన్నపిల్లలను తీసుకెళ్ళడం, బెగ్గింగ్ చేయించడం, దానివల్ల వచ్చిన ఆదాయంతో బ్రతకడం అనేటువంటిది మిగతా వాళ్ళ వృత్తి. సో వీళ్ళు అలా పాపను తీసుకెళ్ళి ఇంకొకరికి అమ్మడం వల్ల వాళ్ళను ట్రేస్ చేసి పాపను వీళ్ళందరి దగ్గర తీసుకొని తల్లికి మీరు చూసారు, తల్లికి అప్పగించడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి మామూలుగా వాళ్ళు ఉపయోగించినటువంటి స్కూటీ, తర్వాత అదేవిధంగా మిగతా డబ్బు, అదే మిగతా అన్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది. అందులో ముఖ్యంగా ఏమంటే అందులో టౌన్ డిఎస్పీ గారు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించి ఈ వితిన్ డేస్లో 20 జరిగింది, 21 అంటే వితిన్ డేస్లో అమ్మాయిని సెక్యూర్ చేసుకొని పాపను సెక్యూర్ ముద్దాయిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ చిన్నపిల్లలు ఉండేటువంటి ఏ కమ్యూనిటీ అని కానీ ఏ స్టేటస్ అని కాకుండా చిన్నపిల్లల్ని ఒంటరిగా అలా వదిలి పోకుండా ఉండాలని తల్లిదండ్రులకు విన్నపం చేస్తున్నాం మా తరఫున. దీంట్లో క్లూస్ వచ్చాయి కాబట్టి పర్వాలేదు, క్లూస్ ఏదో కష్టపడడం, క్లూస్ వచ్చాయి, తొందరలో అరెస్ట్ చేయడం జరిగింది. అదే క్లూస్ రాని కేసెస్లో పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి తల్లిదండ్రుల వేదనను మనం ఏం చేస్తే వేదనను మనం తగ్గించగలం. కాబట్టి అందరు తల్లిదండ్రులకు చెప్పడం ఏంటంటే ఈ చిన్నపిల్లల్ని ఎవరికొరికి హ్యాండ్ ఓవర్ చేసి మీరు చూసుకోండి, మీరు ఆడుకోండి, లేదా కేర్లెస్గా వదిలేసి ఇల్లు వదిలేసి వెళ్ళిపోవడం చేయొద్దు. కాబట్టి దీనిలో ఎస్పీ గారు కూడా ప్రత్యేకంగా, యాక్చువల్గా ఎస్పీ గారే మన తిరుపతి ఎస్పీ గారే ప్రెస్ మీట్ పెట్టాల్సింది ఉంది. కానీ రథసప్తమి సందర్భంగా కొండ మీద ఉన్నారు కాబట్టి నన్ను పెట్టమన్నారు. సో వీళ్ళను మన టౌన్ డిఎస్పీ గారిని వారి బృందాన్ని ప్రత్యేకంగా ఎస్పీ గారు అభినందించడం జరిగింది. చిన్న పాప కాబట్టి వితిన్ 24 అవర్స్లో మనం అరెస్ట్ చేసి కోర్టుకు తీసుకెళ్ళాలి. మళ్ళీ వీళ్ళు పోలీస్ కస్టడీకి తీసుకొని విచారిస్తాం. ఇంకా ఇంతకుముందు ఏమైనా జరిగిందా, ఏం జరగలేదా, ఇంతకుముందు ఇట్లాంటి ఏం చేశారా, అసలు వీళ్ళు ఒరిజినల్గా ఇక్కడికి ఎందుకు వచ్చారు, ఎప్పుడు వచ్చారు విచారించడం జరుగుతుంది.